ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఓ అశోక్ తెలిపారు. నవీపేట మండలం మోకాన్పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 10వ తరగతి క్లాస్ రూమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధన సామర్థ్యాన్ని పరిశీలించారు. చక్కగా చదువుకొని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేసిన వారికి క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే. అధికార పార్టీ కోసం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలను విరుద్ధమంటూ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కేటీఆర్ హెచ్చరించారు. మోపాల్ మండలంలోని తిరుమన్పల్లి శ్రీ తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు.